దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరెసా పాల్ గారు వ్రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. నిత్య రాజ్యము, ప్రకటన 21వ అధ్యాయం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి రూపించబడతాయి. ఈ పాత ఆకాశం, భూమి ఏమవుతాయి? అవి గతించిపోతాయి. మనం నివసించే భూమి పాపంతో కలుషితమైందని మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు రోమా 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాల్లో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని వ్రాశాడు. అనగా లోకమంతా నిరర్ధకమైపోతుంది. ఈ 21వ శతాబ్దంలో మన భూగోళం ఏ మాత్రము నివాస యోగ్యమైనదిగా ఉండదు. ప్రజలంతా భయంతో జీవిస్తున్నారు. నేను ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపచేతును అని దేవుడు చెప్పాడు. ఈ రోజుల్లో జరిగేది అదే. ఈ మధ్య సంభవించిన సునామీ మరియు భూకంపానికి జపాను ప్రజలు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ప్రపంచ ప్రజలందరూ భయకంపితులై భయంకరమైన కలలు కంటున్నారు. అపోస్తలుడైన పేతురు, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. ఓ, ఇవన్నీ వింటుంటే ఎంతో భయమేస్తుంది కదూ. అవునా? యేసుని రాకడ సమయం ఎవ్వరికీ తెలియదు. అన్ని వేళలా మనం సిద్ధంగా ఉండాలి. రాత్రులందు వచ్చు దొంగవలే యేసు వస్తానని చెబుతున్నాడు. ఎందుకిలా పోల్చి చెబుతున్నాడు? సాధారణంగా ఏ దొంగ అయినా అందరూ నిద్రించేప్పుడు అనుకోని సమయంలో వస్తాడు. ఏ దొంగ అయినా నీకు ఫోన్ చేసి, అయ్యా, అమ్మా, నేను మీ ఇంట్లో దొంగతనం చేయుటకు తెల్లవారుజాము 3 గంటలకు వస్తూ ఉన్నాను, అన్నీ సిద్ధంగా ఉంచండి అని చెబుతాడా? కానే కాదు. మనం అనుకోని సమయంలో వాడు వస్తాడు సుమా. అదేవిధంగా యేసు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు అని చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. రెండోదిగా, దొంగ ఎందుకు వస్తాడు? చెత్త లేక తుప్పు పట్టిపోయిన వాటిని తీసుకెళ్లేందుకు కాదు గాని విలువైన వస్తువులు దొంగిలించడానికి వస్తాడు. అలాగే యేసు తన ప్రశస్తమైన విమోచింపబడిన వారిని తీసుకెళ్లేందుకు వచ్చుతూ ఉన్నాడు. ఆయన తన సొంత రక్తంతో గొప్ప వెలకు కొనుక్కున్న వధువును కొనిపోవడానికి వస్తూ ఉన్నాడు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును అని పేతురు కూడా వ్రాశాడు. ఆకాశాన్ని చూడండి. ఈ ఆకాశ మండలం పెద్ద శబ్దముతో చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోతూ ఉంది. భూమియు దాని మీదనున్న సమస్త కృత్యములు కాలిపోతాయి.